అందరికీ నమస్కారం అండి. మనం సోరంపల్లి గ్రామంలో ఉన్నాము. గన్నవరం మండలం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నాము. ఆరుమిల్లి భారతి మేడం గారి ఆర్గానిక్ గార్డెన్లో ఉన్నామండి, మ్యాంగో గార్డెన్లో. ఇందులో మనం గత సంవత్సరం వచ్చేటప్పటికి యూనిమాక్స్ అనే ఒక ప్రొడక్ట్ని మనం ఈ యొక్క డిమో పర్పస్గా వాడటం జరిగింది. దానిని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మళ్ళీ ఈ ప్రొడక్ట్ని వాడించడం జరుగుతుంది. దీని గురించి మాట్లాడాలంటే ముందుగా ఏరీస్ కంపెనీ గత 55 సంవత్సరాలుగా రైతు సేవలో ఉండి నమ్మకాన్ని కలిగించుకుని ఏరీస్ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి యూనిటమ్ అగ్రో లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదుగా వచ్చిన ఈ యూనిమాక్స్ ఉత్పత్తిని మనం ఇప్పుడు వాడించడం జరుగుతుంది. ఈ యూనిమాక్స్ ఏంటంటే మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే యూనిమాక్స్ అనేది 2 రకాలు ఉంటాయండి. ఇందులో 100 గ్రాముల శాసిడ్స్ 2 ఉంటాయి. ఒకటి F1. ఈ F1లో ఉండేది ఏంటంటే మనం తెలుసు, ఈ భూమిలో తెచ్చేటప్పటికి మనం అరచేతిలో పట్టుకునే మట్టిలో మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఉంటాయి, కోట్లలో ఉంటాయి. మన ప్రపంచ జనాభా ఎంతైతే ఉందో అన్ని ఉంటాయి. వీటన్నిటికి కూడా సరైన పోషణ లభించకపోతే కనుక మనకు ఆర్గానిక్ ఉత్పత్తులను మనం పండించలేం. ఇది వచ్చేటప్పటికి TME టెక్నాలజీలో తయారు చేయబడింది. TME టెక్నాలజీ ఏంటంటే మనకి 2 రకాలండి. ఈ TME టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి భూమిలో ఉన్నటువంటి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కి సరైన వసతి ఆహారాలను కల్పించి, రెండో విధంగా మొక్కకి పోషకాలు అందించడం ఈ TME టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రపంచంలోనే ఆధునిక టెక్నాలజీగా తయారు చేయబడింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ప్రైమ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ గా సర్టిఫికేట్ కూడా పొందింది. దీన్ని తీసుకుంటే కనుక మనం ఒక 100 గ్రాముల ప్యాకెట్ ని ఒక 5 లీటర్ల నీళ్ళలో మనం కలుపుతాము. ఈ 100 గ్రాముల ప్యాకెట్ ని 5 లీటర్ల వాటర్ లో కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం మిశ్రమాన్ని ఒక 400 లీటర్ల వాటర్ తీసుకుంటామండి. ఒక 100 గ్రాముల F1 మిక్స్ వచ్చేటప్పటికి ఒక 400 లీటర్ల వాటర్ లో కలిపి మనం ఒక ఎకరానికి, మామిడి చెట్లకి ఒక ఎకరానికి మనం 4 లీటర్ల కాడకి మనం మొదలన డ్రింకింగ్ చేసుకుంటే కనుక మనకి భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల మైక్రోబ్స్ కి మనం సరైన పోషణ ఇవ్వటమే కాకుండా మొక్కకి సరిగ్గా పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము. దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీంట్లో కలిపి ఈ కవ్ యూరిన్, దేశీయ కవ్ యూరిన్ కూడా మనం ఇందులో మిక్స్ చేయాలి. ఈ దేశీయ కవ్ యూరిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ భూమిలో కానీ వాటర్లో కానీ ఉన్న టాక్సిన్ ఎఫెక్ట్ ని ఇది న్యూట్రల్ చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ వాటర్లో ఈ కవ్యూరుని మిక్స్ చేసి మనం అప్లై చేస్తాం. ఇలా అప్లై చేసిన ద్రావణాన్ని మనం తీసుకుంటే కనుక మనం ఒక ఎకరానికి సరిపోద్ది. ఈ ద్రావణం చెట్టుకి 4 లీటర్ల కాడకి మనం పోసుకుంటాం. ఇది భూమిలోనే కాకుండా అన్ని రకాల పంటల్లో మేము అబ్జర్వ్ చేసింది. లాస్ట్ ఇయర్ మా అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ మామిడి తోటల అబ్జర్వేషన్ చూస్తే కనుక మీకు తెగుళ్ళు లేకుండా ఆరోగ్యమైన కొమ్మలు ఉన్నాయి. అలాగే మంచి ఫ్రూట్ బేరింగ్ వచ్చి అధిక దిగుబడి వచ్చిందండి. అధిక దిగుబడిలో కూడా పంట పండించిన తర్వాత మనం ఈ మామిడికాయలకి తీసుకుంటే కనుక రైపనింగ్ చేస్తాం. ఇతరులతో రైపనింగ్ చేసినప్పుడు మనకి ఏం జరిగిందంటే, 100 కాయలకి మినిమం 20 నుంచి 30 కాయలు డామేజ్ అయినాయి. అలాగే అంత క్రితం ఈ సంవత్సరం, గత సంవత్సరం తీసుకుంటే కనుక మనం ఈ ట్రీట్ చేసిన తర్వాత తీసుకుంటే కనుక యూనిమాక్స్ ట్రీట్ చేసిన తర్వాత 100కి 3 నుంచి 4 కాయలు మాత్రమే డామేజ్ అయింది. అంతే, నిల్వ ఆగే శక్తి కూడా బాగా పెరిగింది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మామూలుగా ఈ కంట్రోల్ ప్లాట్కి దీనికి మేము కనిపించింది ఏంటంటే, ఆ ఫ్రూట్స్ 2 నుంచి 3 రోజులు రైపనింగ్ అయిన తర్వాత ఉంటే కనుక ఈ ఫ్రూట్స్ వచ్చేటప్పటికి మనకి సుమారు 10 to 15 డేస్ వరకు మనకి నిల్వ శక్తి ఉంది. మీరు గమనిస్తే కనుక ఈ ఆకులు చూడండి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మరి ఈ టైంలో మనం వాడుతున్నాం. మళ్ళీ 15 రోజుల వ్యవధిలో F1 తీసుకుని తర్వాత ఈ F2ని సేమ్ ఇదే విధంగా మనం ఈ కవ్యూరిన్ వాటర్లో మిక్స్ చేసి చెట్టుకు 4 లీటర్ల కాడకి మనం చేస్తాము. ఈ చేసినందువల్ల మనం తర్వాత కూడా ఒక వీడియో కండక్ట్ చేద్దాం. ఎలా ఉందో మీరు ఒకసారి ఈ చెట్టుని అబ్జర్వ్ చేయండి. దీనివల్ల మనకి ఏంటంటే ఫ్రీ ఫ్లవరింగ్ కానీ, ఫ్రూట్ సెట్టింగ్ కానీ, అలాగే ఆరోగ్యకరమైన దిగుబడులు రావడంతో పాటు మనందరికీ తెలుసు, ఆరోగ్యకరమైన దిగుబడులు వస్తే కనుక మనం అందరికీ, ప్రతి మనిషికి కూడా మనం ఈ ఆరోగ్యకరమైన ఈ ఉత్పత్తులను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. దీని మీద మ్యాంగోనే కాదండి, మేము అబ్జర్వేషన్లో లాస్ట్ ఇయర్ మేము డిమో కండక్ట్ చేసిన అన్నిటిలో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టమాటా కానీ, బనానా కానీ,
ఈ మామిడి కానీ అన్ని రకాల ఉత్పత్తులు కూడా అన్ని రకాల ఉత్పత్తుల్లో కూడా మనకి అధిక దిగుబడులు వచ్చినాయండి. 100% అధిక దిగుబడులు వచ్చినాయి. కానీ రైతాంగం అందరూ కూడా ఈ యొక్క ఉత్పత్తిని ఖచ్చితంగా వాడుకుని మరి అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాం.